హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోయేది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 17వ భాగం. ఇంతలో రూమ్ డోర్ సౌండ్ అయ్యేసరికి ఇద్దరు స్పృహలోకి వచ్చి రుద్రశక్తిని వదిలిపెట్టడం ఇష్టం లేకపోయినా కష్టంగా తనని వదిలి తన వైపు చూస్తూ 2 minutes వెయిట్ చేయి అని శక్తిని పక్కన కూర్చోబెట్టి డోర్ తీయగానే సమన్వి నవ్వుతూ లోపలికి వస్తూ రుద్ర ప్రోటీన్ షేక్ రుద్రకి ఇచ్చి శక్తికి జ్యూస్ ఇవ్వటానికి వచ్చి తన వైపు తేరిపారా చూసి జ్యూస్ గ్లాస్ శక్తి చేతిలో పెట్టి, ఏంటి వదిన ఈ అవతారం అని నవ్వుతూ అయోమయంగా అడుగుతుంది. శక్తి ఇబ్బందిగా పక్కన ఉన్న పిల్లో తీసుకొని తన థైస్ కనిపించకుండా పెట్టుకొని, నా దగ్గర డ్రెస్సెస్ లేవు సమన్వి, ఇంకొంచెం సేపట్లో వస్తాయంట, అందుకే మీ అన్నయ్య షర్ట్ వేసుకున్నాను అని అంటుంది. రుద్ర ప్రోటీన్ షేక్ తాగుతూ సమన్వి తల మీద మొట్టి, నీకెందుకే అవన్నీ, నువ్వు ఇవ్వాల్సింది ఇచ్చామా వెళ్ళిపోయామా అన్నట్టే ఉండాలి అని సీరియస్గా అంటాడు. సమన్వి రుద్ర కొట్టిన చోట చేతితో రుద్దుకుంటూ బొంగమూతి పెట్టుకుని, అదేంటి అన్నయ్య అలా అంటావు, వదినకి డ్రెస్సెస్ లేకపోతే నాకు చెప్తే నా డ్రెస్ అయినా తెచ్చిచ్చేదాన్ని కదా, నీ బట్టలు వదినకి ఎలా ఉన్నాయో చూడు, ఈ షర్ట్లో వదిన ఎంత ఇబ్బంది పడుతుంది చెప్పు అని అంటుంది. స్వీటీకి ఇబ్బంది ఉంటే నాతో చెప్తుందిలే, కానీ నువ్వు ఎక్కువ చేయకుండా వెళ్ళి కాలేజ్కి రెడీ అవ్వు, నిన్న కూడా వెళ్ళినట్టు లేవు కదా, ఎన్ని రోజులు మానేస్తావు అని సీరియస్గా అడుగుతాడు. ఎప్పుడు ఇలా సీరియస్గా డాబర్ మ్యాన్ల అందరి మీద అరుస్తూ ఉండకపోతే కొంచెం నార్మల్ మనిషిలా చిరునవ్వుతో చెప్పొచ్చు కదా. ఆహా, అలా ఎలా చెప్తాము, అధికారం ప్రేమ చూపిస్తూ మా మీద అరుస్తూ ఉంటావు అని బొంగమూతి పెట్టి, ఓకే వదిన, నీతో మాట్లాడదామని వచ్చాను, కానీ అన్నయ్య నీ దగ్గర ఉండనివ్వకుండా తరిమేస్తున్నాడు, ఆ తప్పు నాది కాదు అన్నయ్యది, కాలేజ్ నుంచి వచ్చాక మనం ముచ్చట్లు పెట్టుకుందాం, ఓకేనా అంటూ శక్తి బుగ్గ మీద ముద్దు పెట్టి, ఇలా చాలా క్యూట్గా ఉన్నావు, అందుకేనేమో అన్నయ్య నా డ్రెస్ వేసుకొనివ్వకుండా చేశాడు అని అల్లరిగా చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడే ఉంటే రుద్ర మళ్ళీ ఎన్ని మొట్టికాయలు వేస్తాడేమో అని భయపడి శక్తి చిరునవ్వుతో నవ్వుతూ వెళ్తున్న సమన్వి వైపు చూసి తన జ్యూస్ గ్లాస్ ఫినిష్ చేయగానే రుద్ర తన ప్రోటీన్ షేక్ ఫినిష్ చేసి డోర్ క్లోజ్ చేసి వచ్చి, ఇంతకుముందు ఆపిన పనిని మొదలు పెడదామా స్వీటీ అని కొంటెగా అంటూ బెడ్ మీద పడుకొని శక్తిని తన గుండెల మీదకి లాక్కుని అడుగుతాడు. మళ్ళీ వద్దు, ఏమీ వద్దు రుద్ర గారు, మీరు ఆఫీస్కి వెళ్ళటం లేదా, ఇలా ఇంకా షార్ట్లో ఉన్నారు అని అయోమయంగా అడుగుతుంది. చెప్పాను కదా స్వీటీ, నువ్వు రికవరీ అయ్యే వరకు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని, అందుకే ఇంటి నుంచి ఆఫీస్ వర్క్ హ్యాండిల్ చేసుకుంటున్నాను, డోంట్ వరీ అని అంటాడు. ఎందుకు రుద్ర గారు, నన్ను నేను మేనేజ్ చేసుకుంటాను, పైగా మంజుల అత్తయ్య కూడా ఉన్నారు కదా, అత్తయ్య నన్ను చూసుకుంటారు, మీరు ఆఫీస్కి వెళ్ళండి, నా కోసం మీరు ఇలా ఆగిపోవటం నాకు ఇష్టం లేదు అని అంటుంది. నాకు కష్టమని నేను చెప్పానా, అయినా నా భార్యని చూసుకోవటానికి నేనుండగా వేరే వాళ్ళ అవసరం లేదు, అది మీ అత్తయ్య అయినా సరే, నేను ఇంటి నుంచి వర్క్ మేనేజ్ చేసుకుంటాను, ఆఫీస్ నుంచి వేణు మహి చూసుకుంటారు, సో డోంట్ వరీ, నువ్వు ఎక్కువ ఆలోచించకుండా సైలెంట్గా రెస్ట్ తీసుకో అని చిరుకోపంగా అంటాడు. మీ మాట మీదే, కానీ నా మాట ఎప్పుడు విన్నారు కనుక అందరూ మీ మాట వినాలి అనుకునే టైప్ కదా మీరు అని అడుగుతుంది. ఎక్కడ స్వీటీ, నేను చెప్పిన మాట ఒక్కటైనా నువ్వు వింటున్నావా, అందరూ నా మాట వింటారు, కానీ నువ్వు మాత్రం ఒక్కటి కూడా వినటం లేదు, నేనంటే నీకు అసలు భయం లేదు కదా అని చిన్నపిల్లాడిలా మొహం పెట్టి అంటాడు. అవ్వా అవ్వా,
ఎన్ని మాటలు అంటున్నారు. నేను మీ మాట వినట్లేదా? ఎప్పుడు? ఎక్కడ? మీరు నన్ను చూసిన దగ్గర నుంచి నేను మీకు నచ్చినట్టుగా ఉంటున్నాను కదా, ఇక ఎక్కడ మీ మాట విననట్టుంది నేను అని చిరుకోపంగా అడుగుతుంది. నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నిన్న సాయంత్రం సమీర వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతాను మీ జీవితం నుంచి అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడలేదా? అప్పుడు నేను చెప్పినట్టు విన్నావా ఏంటి? జీవితాంతం నాకు తోడుగా ఉండి 1 డజన్ మంది పిల్లల్ని కని జీవితాంతం వాళ్ళని చూసుకుంటూ సంతోషంగా ఉందామంటే నువ్వు వినట్లేదు కదా అని మోహన్ చిన్నబుచ్చుకొని అంటాడు. ఏంటి? డజన్ మందిని కనాలా? జన్మంతా వాళ్ళని కంటూ ఉండిపోదామా? అయినా అంతమందిని కని ఏం చేస్తారు? క్రికెట్ టీం ఏమైనా రెడీ చేసుకుంటారా ఏంటి అని వెటకారంగా అడుగుతుంది. క్రికెట్ టీం రెడీ చేసుకుంటాను, కబడ్డీ టీం రెడీ చేసుకుంటాను. అదంతా నీకు ఎందుకు? నాకు నా పిల్లల్ని కనిచ్చే చాలు. నిన్ను నేను ఎక్కువ కష్టపెట్టనులే. 6 times కవల పిల్లలకి ప్లాన్ చేసుకుందాం. సో అప్పుడు నీకు ఎక్కువ స్ట్రెస్ ఉండదు అని నవ్వుతూ అంటాడు. వామ్మో, 6 సార్లు 12 మంది పిల్లల్ని కనాలా? నా వల్ల కాదు రుద్రగారు. మనిద్దరం మనకిద్దరు, ఆ ఇద్దరితో మనం హ్యాపీగా ఉందాం. అంతకు మించి నా వల్ల కాదండి అని ఏడుపు మొహం పెట్టుకొని అంటుంది. అప్పుడే డీలా పడిపోతే ఎలా స్వీటీ? ముందు ట్రై చేద్దాం. అవ్వకపోతే కనీసం 6గురినైనా కందాం, ఓకేనా? నేను ఇంత మంచి డిస్కౌంట్ ఇస్తున్నాను. ఇంతకు మించి అంటే చాలా కష్టమబ్బా అని ఏదో బంపర్ ఆఫర్ ఇచ్చిన వాడిలా గొప్పగా చెప్పాడు. అలా ఎందుకు రుద్రగారు? ఇద్దరిని నేను కంటాను, మిగిలిన 4గురిని మీరు కనండి, సరిపోతుంది అని వెటకారంగా చెప్పి రుద్ర మీద నుంచి పక్కకి జరిగి పడుకుంటుంది. ఓయ్, ఏంటి అలా పక్కకి వెళ్తున్నావు? నేను నీ పక్కన ఉంటే నువ్వు నాకు దగ్గరగా ఉండాలి, కానీ ఇలా దూరంగా ఉండకూడదు అంటూ శక్తిని మళ్ళీ తన గుండెల మీదకి తెచ్చుకుని, పిల్లల్ని కనే ఛాన్స్ నాకే ఉంటే ఈ పాటికి ఇద్దరిని దించిపడేసి ఉండేవాడిని. నిన్ను కష్టపెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదమ్మా. అందుకే అడుగుతున్నాను. 6గురిని కనిపెడదాం, ప్రశాంతంగా ఇద్దరం 6గురితో ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం. ఏమంటావు అని బ్రైట్ స్మైల్తో అడుగుతాడు. కుదరదు, నేను ఇద్దరికే ఫిక్స్ అయ్యాను. కావాలంటే ఇంకో ఇద్దరిని అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకుందాం. పాపం నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీకు తెలుసా రుద్రగారు, నాకు అమ్మా నాన్నలు లేక, తిండి తిప్పలు లేక రోడ్డు మీద బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళని మనం దత్తత తీసుకుంటే వాళ్ళకంటూ ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా అని భయంగానే రుద్ర గుండెల్లో మొహం దాచేసి అంటుంది. రుద్ర చిరునవ్వుతో శక్తి మొహం దోసిల్లోకి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి, అందుకే నువ్వంటే నాకంత ఇష్టం స్వీటీ. నువ్వు చెప్పినట్టే ఇద్దరిని దత్తత తీసుకుందాం, కానీ 6గురిని మాత్రం కందాము. 8 మందిని పెంచటం మనకేం పెద్ద కష్టం కాదు. నీ మొగుడు బాగానే సంపాదిస్తున్నాడు కాబట్టి టెన్షన్ పెట్టుకోకుండా బాగా బలంగా రెడీ అవ్వు. పైగా నన్ను కూడా తట్టుకోవాలంటే నువ్వు కొంచెం లావ్ అవ్వాలి. ఇలా సన్నగా ఉండటం కాదు, బొద్దుగా బుగ్గలు బూరెల్లా నిన్ను చేతుల్లోకి తీసుకుంటే నా చేతుల్లో ఇముడిపోయేలాగా తయారవ్వాలి. అలా రెడీ అయ్యేలా నేను చేస్తాను అని అంటాడు. రుద్ర మాటలకి శక్తి ముడుచుకుపోతూ, మీ మాట మీదే కానీ నేను చెప్పేవి వినిపించుకోరు కదా, మీరు ఎన్నైనా చెప్పండి. ఇద్దరిని కందాం, మరో ఇద్దరిని దత్తత తీసుకుందాం. నేను అలానే ఫిక్స్ అయ్యాను. అంతకు మించంటే మాత్రం మీకు తెలియకుండా నేను ట్యూబెక్టమీ చేయించుకుంటాను అని అంటుంది. నువ్వు చేయించుకుంటూ ఉంటే నేను చూస్తూ ఉంటాను. మరి నాకు తెలియకుండా నువ్వు చిన్న పని కూడా చేయలేవు కాబట్టి నేను చెప్పింది ఫిక్స్ అవ్వు అని ఇద్దరు వాదులాడుకుంటూ ఉంటారు.
Thank you for listening. And please like, share, comment, and subscribe.